గత 2, 3 వీక్స్ నుంచి ఒక వాక్యం చూస్తున్నాం మనం. మన మూలవాక్యం ఉంది కదా! నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఈ వాక్యం నుంచి మనం ఒక 2, 3 వీక్స్ నుంచి చూస్తున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అయితే ఈ వారంతో ఇది లాస్ట్ అన్నమాట. ఈ వారంతో క్లోజ్ చేద్దాం ఈ టాపిక్. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళని విడుదలిచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశం వాగ్దాన దేశానికి నడిపిస్తున్నారు. అయితే మనకి ఈ న్యూ ఇయర్ అన్నమాట 2026 అనేది వాగ్దాన దేశంగా దేవుడు చెప్తూ ఈ న్యూ ఇయర్ లోకి మనల్ని ఎలా నడిపించబోతున్నాడు. 2025 కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు కొన్ని విషయాల్లో మనం 3 విషయాలు కూడా మనం చూసాం స్టార్టింగ్ లో. ఎందుకంటే ఈ 2026లో మనం చేయాల్సిన పనులు ఏంటంటే, ఫస్ట్ వన్, దేవునికి సంవత్సరం ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయడం. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, మనం దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి తప్పిదాన్ని బట్టి దేవుని దగ్గర క్షమాపణ తీసుకోవడం. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, నూతన సంవత్సరంలో ప్రభు నడిపింపు కోసం ప్రార్థన చేయడం. అయితే ఈ నడిపింపు అనేది దేవుడు ఎలా నడిపిస్తాడు మన న్యూ ఇయర్ లో అంటే కొన్ని పాయింట్స్ మనం చూస్తూ వచ్చాం. మొదటిగా దేవుడు మనల్ని నిత్యము నడిపిస్తాడు అని కొన్ని పాయింట్లు చూసాం. ఆ తర్వాత నూతన సంవత్సరంలో మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి మనల్ని చక్కని త్రోవలో ఆయన నడిపిస్తాను అని చెప్పారు. అలాగే ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి నూతన సంవత్సరంలో మనల్ని శాంతికరమైన, లాస్ట్ వీక్ లో శాంతికరమైన జలముల వద్దకు నడిపిస్తానని స్లామ్ మనం చూసాం. 23 కీర్తన సెకండ్ వర్డ్ అన్నమాట, అక్కడ చూసాం. తర్వాత ఐదవదిగా నూతన సంవత్సరంలో తన ఆలోచన చేత నడిపిస్తాడు అని దేవుడు మాట్లాడారు. తన ఆలోచన చేత, మన ఆలోచనలు కాదు కానీ ప్రభు ఆలోచన చేత మనల్ని నడిపిస్తానని మాట్లాడారు. ఈ 5 పాయింట్స్ మనం చూసాము. అండ్ 6th వన్ 7th వన్ ఇప్పుడు మనం ఈరోజు చూస్తే ఈ టాపిక్ ఈ రోజుతో ముగిద్దాం. అండ్ 6వ పాయింట్ గా మనం చూస్తే నూతన సంవత్సరంలో దేవుడు మనం ఎలా నడిపిస్తాడు అంటే ఒక వాక్యం చూద్దాం. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలీయులకు కాపరి చెవియొగ్గుము మందవలే యోసేపును నడిపించువాడా. ఈ మాట మళ్ళీ చదువుతున్నాను. కీర్తనలు 80వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులకు కాపరి చెవియొగ్గుము మందవలే యోసేపును నడిపించువాడా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ న్యూ ఇయర్ లో మనల్ని దేవుడు మందవలే నడిపిస్తాను అంటున్నాడు. అంటే సింగిల్ గా ఉన్న యోసేపుని మందవలే నడిపించాడు. అలాగే ఈరోజు మనల్ని కూడా మందవలే. ఈ మందవలే అనే దానికి అర్థం ఏంటంటే అభివృద్ధి, అన్ని విషయాల్లో కూడా సింగిల్ గా కాకుండా డెవలప్మెంట్ అన్నమాట. అభివృద్ధి ఇస్తాను అంటున్నాడు. ప్రతి విషయంలో కూడా అభివృద్ధితో మనల్ని నింపుతారని ఈ న్యూ ఇయర్ లో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మందవలే అంటే అది. ఇప్పుడు యోసేపు విషయం మనం గమనిస్తే, యోసేపు ఫలించేది కొమ్మ అని ఉంటది. అంటే ఫలాలు అన్నమాట. మామూలుగా యోసేపు గురించి మనకు తెలుసు కదా, తను అన్నుల చేత బానిసగా అమ్మబడ్డాడు, కోతిలో తోయబడ్డాడు, బానిసగా వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడ తను సింగిల్ గానే వెళ్ళాడు ఆ ప్లేస్ కి. తర్వాత తన గురించి మనకు అంతా తెలుసు. దేవుడిచ్చిన వాగ్దానం ఒకటి, కానీ యోసేపుకి జరిగింది తన జీవితంలో వేరే విధంగా జరుగుతోంది. ఇక్కడ దేవుడు చెప్పిన విధంగా ఏమీ జరగట్లేదు, అంత వ్యతిరేకంగా జరుగుతోంది. దేవుడు చెప్పిందేమో హెచ్చిస్తానని, అందరికన్నా హెచ్చు స్థాయిలో ఉంచుతానని దర్శనమిచ్చారు. కానీ ఇక్కడ జరిగేదేమో అంత చాలా తక్కువ స్థాయిలో, ఇంకా అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు యోసేపు. మనందరికీ తెలుసు అదంతా కూడా యోసేపు గురించి. అయితే యోసేపు చేసింది ఏంటంటే, అక్కడ దేవుడిచ్చిన వాగ్దానం మీద నమ్మకం ఉంచాడు, అంతే, ఇంకేం లేదు. దేవుడు నాకు ఇది చెప్పాడు, చేస్తాడని. ఎక్కడ కూడా యోసేపు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు మనం చూడం. అక్కడ ఆ అధ్యాయంలో మనం గమనిస్తే ఒక్క మాట కూడా వ్యతిరేకంగా ఏం మాట్లాడినట్లేదు. చివరికి మరి ఆ యజమాని భార్య పాపానికి ప్రోత్సహించడం, తను అక్కడి నుంచి పారిపోయాడని కోపంతో ఆమె తీసుకెళ్లి జైల్లో వేయించడం, ఒక అవమానకరమైన పరిస్థితిలో జైలుకి వెళ్ళాడు. అది చాలా అవమానకరమైన పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితిలో కూడా ఉన్నాడు. దేవుడిచ్చిన వాగ్దానమేమో ఎలా కనపడుతోంది, జరిగే పరిస్థితులేమో అలా ఉన్నాయి. మన జీవితంలో కూడా చాలా సార్లు దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు, కానీ పరిస్థితులు వ్యతిరేకంగా కనిపిస్తాయి మనకి, చాలా వ్యతిరేకంగా మారిపోతాయి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, ఒక సేవకు మనం పిలిచాడు అనుకోండి. పిలిచినప్పుడు దేవుడు ఏమంటాడంటే, దేవుడు నేను నీకు తోడుగా ఉంటాను, నీకేం పర్లేదు, నా వైపు చూడు, నేను నడిపిస్తాను ఇవన్నీ చెప్తాడు దేవుడు, మనం ధైర్యపరుస్తాడు. తీరా మనం ఎంటర్ అయిపోయిన తర్వాత కొన్ని పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా మారిపోతాయి. అసలు ఇది నేను చేయగలనా లేదా, ఇది దేవుడు చెప్పాడు కదా నాకు ఇట్లా,
నాకు ఇలా ప్రవచనం వచ్చింది, దేవుడు ఇలా మాట్లాడారు. కానీ పరిస్థితి చూస్తే ఇలా ఉంది. అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి మనం. కానీ ఆ పరిస్థితిలో ఉన్నా సరే మనం ఒక్కటే చేయాలి. దేవుడిచ్చిన వాగ్దానం మీద ఆధారపడాలి. ఆయన ఏదైతే చెప్పాడో అది నెరవేర్చే దేవుడు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నంత మాత్రాన దేవుడు మారిపోతాడా? ఆ పరిస్థితులన్నీ ఎప్పుడు అలాగే ఉండిపోతాయా? కాదు గదా! కొంత టైమే. అందుకే అంటాడు గదా! మీకు ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో మాట్లాడుతూ, మీకు శ్రమ కలుగుద్ది లోకంలో 10 రోజులు ఓర్చుకోండి అంటాడు. 10 దినములు శ్రమొస్తది ఓర్చుకోండి అంటాడు. 10 దినములు అంటే కరెక్ట్‌గా 10 రోజులని కాదు అర్థం. కొంత సమయం అని అర్థం. అంటే ఈ కొంత సమయం మీరు ఓర్చుకోండి. ఈ శ్రమొచ్చినప్పుడు ఓర్చుకోండి. తప్పకుండా తర్వాత దేవుడు మనకి సహాయం చేస్తాడు అని అర్థం అన్నమాట. ఆ ఓర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఓర్చుకున్న వాడికి దేవుడి వాగ్దానం నెరవేర్పు వాళ్ళ జీవితంలో జరుగుతది. లేదంటే జరగదు. ఏ విషయమైనా అంతే. అది ఒక అనారోగ్యమైన, ఆర్థిక పరిస్థితి అయినా, సేవ అయినా ఏదైనా మన జీవితంలో. ఒక పరిస్థితిలో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఒక వాగ్దానం చేశాడంటే కొంత సమయం నువ్వు ఓర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారు. చిన్న సాక్ష్యం చెప్తాను. నాకు లెఫ్ట్ సైడ్ ఈ టీత్ అన్నమాట. బాగా పెయిన్ వస్తుంది ఒకటి. ఒక దంతం కదిలింది. చాలా ఇబ్బందుంది. అంతకుముందు ఇలాగే ఇబ్బందిగా ఉంటే లెఫ్ట్ సైడ్ అంతా బాగా పెయిన్ వచ్చేది. చాలా ఇబ్బంది పడేదాన్ని. చాలా రోజులు పెయిన్‌తో ఉన్నా. తర్వాత నేను అంటే కొంచెం గాలి తగిలినా అట్లా గూడా ఇబ్బంది పడ్డాను. ప్రేయర్ చేసుకున్నాను. ప్రభా నాకు స్వస్థత ఇవ్వయ్యా! ఈ ఇంత నొప్పి కదా ఇది. టీత్ పెయిన్ అంటే మనకు తెలుసు చాలా హెవీగా ఉంటది పెయిన్. దానివల్ల ఈ సైడ్ నొప్పనమాట. చెవి, తల అంతా కూడా నొప్పొస్తది. సో, ఈ పెయిన్ ఎక్కువుంది ప్రభా! ఇలాంటి నొప్పితో భరిస్తూ నేనేం చేయగలుగుతాను? నాకు స్వస్థత ఇవ్వని ప్రేయర్ చేసుకుంటే ఆహ్, నేను మీకు చెప్పాను అంతకుముందు నాకు ఇలాగే మడాలు నొప్పిగా ఉంది. బ్యాక్ పెయిన్ నొప్పి అన్ని దేవుడు హీలింగ్ ఇచ్చారని. అలాగే ఇది కూడా నాకు ఇవ్వు ప్రభా! అప్పుడు ఇచ్చావు కదా హీలింగ్ నాకిప్పుడు కూడా ఇవ్వని ప్రేయర్ చేసుకున్నప్పుడు, దేవుడు చాలా అద్భుతంగా చేయి పెట్టి తీసినట్టే నొప్పి తీసేసాడు. చాలా కొంచెం ఓర్చుకోనిచ్చాడు. ఓర్చుకున్నాను. తర్వాత తీసేసాడనమాట. అని నాకు కొద్ది రోజుల క్రితం మీకు సాక్ష్యం కూడా చెప్పున్నాను. అయితే ఏమైందో తెలీదు. లాస్ట్ వీక్‌లో మాత్రం మళ్ళీ ఆ పెయిన్ వచ్చిందనమాట నొప్పి. ఆ పన్ను ఎందుకో తెలీదు. కదిలింది గదా! కింద పనికి తగిలినప్పుడు అసలు ఎంత పెయిన్ అంటే ఫుడ్ తీసుకోవడానికి లేదు. అసలు ఎంత పెయిన్ అంటే అంత పెయిన్ ఉందది. తట్టుకోలేనంత నొప్పొస్తుంది ఆ పెయిన్. ఆ లోపల నుంచి ఏదో నొప్పొచ్చేస్తుంది. లాగేస్తుందనమాట ఇట్లా తెలియట్లేదేమి. అయితే నేను మళ్ళీ ప్రేయర్ చేసుకున్నాను. ప్రభా! ఇది ఆల్రెడీ తగ్గిపోయింది. నాకు స్వస్థత ఇచ్చావు గదా! నువ్వు ఒకసారి స్వస్థిస్తే మళ్ళీ రాదు. బట్ ఏదైనా కారణం అయ్యుండొచ్చు. ఎందుకంటే మనకేదైనా మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చిందంటే అది మన మన తప్పిదం అయ్యుండొచ్చు. లేదా దేవుడు మళ్ళీ పరీక్షిస్తం అయ్యుండొచ్చు. ఏదైనా సంథింగ్ అపవాది శోధన అయ్యుండొచ్చు. మూడిట్లో ఏదైనా కారణం అయ్యుండొచ్చు ప్రభా! ఫస్ట్ అయితే నా తప్పనే నేను అనుకుంటా ఇప్పుడు గూడా. నన్ను క్షమించి నువ్వు ఏ విషయంలో తప్పు చేశానో నేను నీకు వ్యతిరేకంగా ఏదైనా వెళ్ళిపోయి ఉంటే నాకు కూడా తెలీదు ప్రభా! తెలియకుండా జరిగిపోయి ఉండొచ్చు. క్షమించు అని నేను ప్రేయర్ చేసుకున్నాను. తర్వాత అలా చేస్తున్నాను. ఇంకా నొప్పొస్తూనే ఉంది. వెంటనే హీలింగ్ రాలేదు కానీ, ఆ నైటు శనివారం నాడు నైటు. శుక్రవారం నుంచి నొప్పి స్టార్ట్ అయింది. శనివారం నైటు ఆహ్, బాగా వచ్చేస్తోంది నొప్పి ఇంకా ఎక్కువైపోయింది. ఎక్కువైతేప్పటికి నాకు లేసాననమాట. ఏంటి ఇంత నొప్పొచ్చేస్తుంది తట్టుకోలేకపోతున్నాను. చూస్తే టైం 1:30 అయింది నైట్. ఈ టైంలో ఎంత నొప్పొస్తుంది ప్రభా! నాకు సహాయం చేయవా? తెల్లవారితే ఆదివారం లాస్ట్ వీక్‌లో. ఇవి మెసేజ్ అంతా తీసుకోవాలి. రోజంతా చెప్పాలి. మాట్లాడాలి. ఈ పెయిన్‌తో అసలు ఏం మాట్లాడితే వాయిస్ కూడా రావట్లేదు. నోటికి సంబంధించింది కాబట్టి. అని నేను ప్రేయర్ చేసుకున్నాను. ప్రభా! నాకు సహాయం చేయవా? పోయినసారి హీలింగ్ ఇచ్చావుగా ఈసారి కూడా ఇవ్వయ్యా నీకు అసాధ్యమైంది లేదు. టాబ్లెట్ ఏసుకోమంటున్నారు ఇంట్లో వాళ్ళు. టాబ్లెట్ ఏసుకుంటే 3 అవర్స్, 4 అవర్సే పెయిన్ తగ్గుతది. మళ్ళీ తర్వాత మామూలే. అది కూడా తగ్గదు ఒక్కోసారి అయితే టాబ్లెట్ ఏసుకున్నా గాని. తర్వాత ఇంకోటేంటంటే ఏసుకోవడం తప్పని గాదు. నా నా విశ్వాసం చెప్తే నేను చెప్తున్నానన్నమాట. అయితే ఏదైనా జెండు బామ్ ఆ ప్లేస్‌లో అట్లా రాసుకుందామన్నా, అది ఊరికే పైన మనకి నొప్పి తెలుస్తది. నొప్పిచ్చేస్తది గానీ లోపల నొప్పిని అసలు తీయదది. కాబట్టి నేనేం చేశానంటే ప్రేయర్ నాకేంటంటే ఎప్పుడు గూడా నా డ్యాడీ హీలింగ్ ఇస్తే పర్ఫెక్ట్‌గా ఉంటదది. అసలు పర్ఫెక్ట్‌గా ఇస్తాడు. చేయి పెట్టి తీసినట్టే నొప్పనేది రాదు. నాకు తెలుసది. గతంలో నాకు చాలా అనుభవం ఉంది. అందుకని ఇంక నేను ఏది చేయను ప్రభా! ఈ నొప్పిని అన్‌బేరబుల్ అనమాట ఇకది. తట్టుకోలేనంత వస్తుంది ఆ నైట్ టైమ్. తెల్లవారితే ఆదివారం. నిద్ర గూడా లేకుండా ఎలా చేయను నేను అనుకుని ప్రేయర్ చేసుకున్నాను. ప్రభా! నువ్వు నాకు తగ్గించు ప్రభా! ఎందుకంటే మనం మనం తట్టుకోగలిగినంత ఇస్తానన్నావుగా. తట్టుకోలేనంత నొప్పి నువ్వివ్వవు. అంత శోధన కూడా ఇవ్వవు కదా! ఇప్పుడు నేను తట్టుకోలేకపోతున్నా సహాయం చేయి ప్రభా! అని చిన్న ప్రార్థనండి చేసుకున్నాను. 5 మినిట్స్ లోపే దేవుడు నొప్పంతా తీసేసాడు. దేవునికి స్తోత్రం. నిజంగా చేపెట్టి తీసినట్టు ఆ నొప్పి ఏదైతే లాగుతుందో, ఆ బాధ ఉందో తీసి పడేసాడనమాట. చాలా అద్భుతంగా స్వస్థిచ్చాడు. మళ్ళీ అలాగే పడుకోవడానికి కూడా సాయం చేయి ప్రభా! పొద్దున్నే మళ్ళీ సండే గదా! అన్నప్పుడు అలాగే పడుకుంటే నిద్ర పట్టేసింది. అంటే ఈ నిద్రపోవడానికి కూడా అనమాట. నొప్పితో నిద్రపోలేం గదా! కానీ నిద్ర పడడానికి కూడా దేవుడు సాయం చేశాడు. చాలా అనమాట. ఇప్పుడు కూడా చాలా రిలీఫ్ అనమాట. చాలా పెయిన్ అంతా తగ్గిపోయింది. అలా మన దేవుడి మీద ఆధారపడినప్పుడు ఏ విషయంలోనైనా దేవుడు మనకు అద్భుతంగా సాయం చేస్తాడండి. అది ఒక అనారోగ్యం అయ్యుండొచ్చు, ఆర్థిక పరిస్థితి అయ్యుండొచ్చు, ఇంకోటవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మనం పూర్తిగా ఆధారపడ్డామా లేదా? ఆయన ఇచ్చిన వాగ్దానం మీద ఆధారపడుతున్నామా లేదా? అయన్నీ చూస్తాడాయన. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ యోసేపు విషయం గూడా అదే జరిగింది. యోసేపు కూడా ఏంటంటే తను ఇచ్చిన వాగ్దానం మీదే బేస్ అయ్యాడు. ఇంకేమీ ఆలోచించలేదు తను.
ఇక్కడ ఐగుప్తుకు వెళ్ళాడు, అక్కడంతా జైల్లో వేశారు, చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడు చెప్పిన దానికి అంతా వ్యతిరేకంగా జరుగుతున్నా సరే ఎక్కడా కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. అపనమ్మకం తనలో ఉన్నట్టుగా అక్కడెక్కడ వాక్యం కనిపించదు. అవిశ్వాసం తనలో ఉన్నట్టుగా కనిపించదు. కేవలం దేవునిచ్చిన వాగ్దానం మీద ఆధారపడ్డాడు. ఆయన మీద పూర్తిగా డిపెండ్ అయ్యాడు. కాబట్టి తర్వాత తన పరిస్థితి చూస్తే తర్వాత మంచి స్థాయికి వెళ్ళడం, అట్లా ఐగుప్తు దేశం అందరికి ప్రధానంగా అది ప్రధాన మరి మెయిన్ గా ఆ అధికారి స్థానంలో ఉండడం, ఇంకా తను మ్యారేజ్ చేసుకోవడం, పిల్లలు, తర్వాత వాళ్ళ అన్నలు రావడం చూసారా. ఒక్క సింగిల్ గా వెళ్ళాడు యేసేపు. మంచి డెవలప్మెంట్ అన్నమాట. అక్కడ అభివృద్ధి అంటే అది. యేసేపుని మందవలే అన్నాడు కదా, అందుకే ఇక్కడ అన్నాడు 80వ కీర్తన 1వ వచనంలో యోసే మందవలే యోసేపును నడిపించేవాడా అన్నాడు. సో మందవలే అనే మీనింగ్ ఏంటంటే అభివృద్ధి అన్నమాట. ఖచ్చితంగా సమృద్ధి, అభివృద్ధి, మందవలే అనే దానికి మీనింగ్ అది. అలాగా యోసేపుకి ఏ విషయంలో సమృద్ధి ఇచ్చాడు దేవుడు, అలాగే ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు సమృద్ధి ఇవ్వబోతున్నాడు. అది ఏ విషయమైనా సరే. ఒక కొదువ మన జీవితంలో, ఒక లోటు ఏ విషయంలో కావచ్చు, అది లోటుగా మనం ఉంటే గనక ఆ లోటుని భర్తీ చేసి మనకి సమృద్ధి ఇవ్వబోతున్నాడు దేవుడు. అందుకే ఈ న్యూ ఇయర్ లో సమృద్ధి ఇవ్వబోతున్నానని మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకే ఏసేపుని మందవలే నడిపించువాడా. ఏసేపు జీవితం మన జీవితానికి అన్వయించుకుంటే నిజంగా యోసేపులే మనం కూడా దేవుడిచ్చిన వాగ్దానం మీద ఆధారపడుతూ, ఆయన మీద పూర్తిగా ఆధారపడితే, ఆయన మీద డిపెండ్ అయినప్పుడు మనకి దేవుడు సహాయం చేస్తారు. మనల్ని కూడా ఆ విధమైన డెవలప్మెంట్ మనం చూస్తాం. ఆయన ఇచ్చిన వాగ్దానం, ఇప్పుడు మనకి 31st నైట్ వాగ్దానాలు తీసుకున్నాం. ఆ వాగ్దానాలు నెరవేర్పిస్తాడు దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా. అందులో ఏ సందేహం లేదు. అయితే మనం ఏం చేయాలంటే వాగ్దానం మీద ఆధారపడాలి. దేవా నాకు ఈ వాగ్దానం ఇచ్చావు కదా, నువ్వు చేయవా అని అడగాలి మనం. నేను ప్రతిసారి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మాట్లాడతారు కదా ఆయన, మనం ఇచ్చిన వాగ్దానం ప్రవచనం ద్వారా లేదా స్వరం ద్వారా మాట్లాడినప్పుడు ఆ మాట చాలా పట్టుకుంటాను. నేను పట్టుకుని ప్రతిసారి అడుగుతాను, ప్రభా నాకు సహాయం చేయవా అని. అలాగే సేవకు వచ్చిన మొదట్లో కూడా నాకు దేవుడు చెప్పారు కదా, సేవను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, ఫస్ట్ డేనే చెప్పున్నారు కాబట్టి అదే మాట బేస్ చేసుకుని అడుగుతాను నేను ఎప్పుడు. ప్రభా నువ్వు సేవను దీవిస్తాను కదా, దీవించయ్యా, నువ్వు ఇచ్చిన మాటే ప్రభా, నాకు వేరేదేం ఆధారం లేదయ్యా అని అడుగుతున్నప్పుడు అలాగే దేవుడు దీవిస్తూ వస్తూ ఉన్నాడు. అలాగే ఈ ఇయర్ కూడా దేవుడు మాట్లాడింది 2-3 సార్లు కూడా, ఇంకా కొత్త ఆత్మలు ఇస్తాను నీకు అని చెప్పి మాట్లాడారు దేవుడు. సో ఆ ఒక్క మాట నాకు చాలా అనమాట. ఇంకా ఎక్కువ అది ఇన్స్పిరేషన్ మనకి. దేవుడు ఇచ్చిన మాట ఇన్స్పిరేషన్. సో ఆ మాట పట్టుకుని మనం ఇంకా ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలి, దేవుడి కోసం పని చేయాలి అని మనం ఒక తీర్మానంతో ముందుకెళ్ళామనుకోండి, ఆ దేవుడు ఇచ్చిన మాట ఖచ్చితంగా ఆ వాగ్దానం నెరవేర్పు మన జీవితంలో జరుగుతుంది. అలా దేవుడు ఏదైతే చెప్పాడో ఈ ఫస్ట్ అప్పుడే ఆల్రెడీ 1 మంత్ అయిపోతుంది మనకి న్యూ ఇయర్ లో. 1 మంత్ అయిపోతుంది, ఇంకా 11 మంత్స్ ఉందన్నమాట. సో ఈ ఫస్ట్ మంత్ లోనే నేను దేవుడు నాకు ఇచ్చిన మాట ఉంది కదా, నూతనాత్మలు నడిపిస్తాను, అలాగే నూతనాత్మలు వస్తా ఉన్నారనమాట. ఈ ఫస్ట్ మంత్ లోనే నాకు కొంత జరుగుతుంది, నేను చూస్తున్నది. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానం ఏదైనా సరే మనం పట్టుకుని అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తారు ప్రతి విషయంలో కూడా. అలాగే యేసేపు తనకిచ్చిన వాగ్దానం ఒకటి, పరిస్థితులు వేరుగా ఉన్నాయి, కానీ ఎక్కడ నిరుత్సాహపడకుండా, ఎక్కడ మరి ఎలా అంటే దేవుని అవిశ్వాసం రాకుండా, అపనమ్మకం అనేది రాకుండా, దేవుడు నాకు చెప్పాడు ఇది నెరవేరుస్తాడు, మంచి స్థాయిలో ఉంచుతానన్నాడు, ఉంచుతాడు, ఇంతే అనుకున్నాడు. అలాగే తనని మందవలే డెవలప్ చేశాడు యేసేపు. అలాగే ఫలించేది కొమ్మ అనే దానికి కరెక్ట్ గా సరిపోద్ది. అలాగే ఈ రోజు మన జీవితంలో చేస్తారు దేవుడు. ఈ న్యూ ఇయర్ లో అది మన జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. మందవలే అంటే అభివృద్ధి, సమృద్ధి ఇవ్వబోతున్నాడు. ఈ విషయంలోనే ఇంకొక పర్సన్ మనం చూడొచ్చు. అదేంటంటే ఇంకొక రిఫరెన్స్ చూపిస్తాను. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం చూస్తే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందరి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. ఈ మాట అబ్రహాంతో మాట్లాడుతున్నారు దేవుడు. అబ్రహాంకు చెప్తున్నారు అనమాట, ఖచ్చితంగా నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, అభివృద్ధి చేస్తానని చెప్పి మాట్లాడారు. అయితే అబ్రహాం కూడా కేవలం దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని దాని మీద డిపెండ్ అయ్యాడు. ఆశీర్వాదం ఉంది కదా అబ్రహాం గురించి తెలుసు మనకి. తను ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దాన పుత్రుడు ఇస్సాకునిచ్చారు. తర్వాత ఇప్పుడు వాళ్ళు జనములకు తండ్రి కదా అబ్రహాము. మరి ఏదైతే ఆకాశ నక్షత్రముల కన్నా ఎక్కువ అన్నారు, అదే విధంగా చేశాడు దేవుడు. ఎందుకు ఇది జరిగింది అబ్రహాం జీవితంలో అంటే, ఎందుకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పు అబ్రహాం జీవితంలో జరిగిందంటే, అబ్రహాం కూడా ఎలాగంటే ఖచ్చితంగా యోసేపు లాగానే దేవుడి మీద ఆధారపడే వ్యక్తి, దేవుడిచ్చిన వాగ్దానం మీద ఆధారపడే వ్యక్తి. ఎందుకంటే అక్కడ అంటాడు, నీకున్న ఒక్కగానొక్క కొడుకుని నాకు ఇవ్వడానికి నువ్వు వెనక తీయలేదు అని చెప్పి కూడా మాట్లాడతాడు. కాబట్టి నేను ఖచ్చితంగా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. అంతేకాదు గర్భఫలం విషయంలో కూడా దేవుడు ఏదైతే మాట్లాడారో అబ్రహాం విషయంలో అదే నెరవేర్పించాడు ఆయన. ఎందుకంటే నమ్మాడు కాబట్టి. అబ్రహాం కూడా దేవుడు నమ్మాడు.
అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిన అని ఉంటది. కాబట్టి నమ్మాడు, అబ్రహాం దేవుని నమ్మాడు, చెప్పాడు చేస్తాడు అని. మన జీవితంలో మనం నమ్మాలి, దేవుడు నాకు చెప్పాడు ఇది చేస్తాడు ఖచ్చితంగా. అంటే పరిస్థితులు వ్యతిరేకంగానే ఉంటాయి. అబ్రహాం కూడా అలాగే అయింది. ఇప్పుడు సారాకి గర్భఫలం ఇస్తాన్నాడు, కానీ పెద్ద వయసు అయిపోయింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది అని పరిస్థితి అంతా వ్యతిరేకంగా కనిపిస్తోంది. సేమ్ ఎగ్జాక్ట్లీ ఏసేపు వలె. ఏసేపుని హెచ్చిస్తానన్నాడు, చూస్తే అవమానకరమైన పరిస్థితిలో జైల్లో ఉన్నాడు. చూసారు, ఏమన్నా పొంతనుందా దేవుడిచ్చిన మాటకి కానీ పరిస్థితులకు కానీ? పొంతన లేని సమయంలో కూడా, ఎక్కడ ఆధారం కనిపించని సమయంలో కూడా నమ్మడమే గొప్ప విశ్వాసం. అన్ని అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు నమ్మితే ఇంకేముంది విశ్వాసం? పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా దేవుని నమ్ముతాం కదా, అదే గొప్ప విశ్వాసం అన్నమాట. అలాగా యోసేపుని ఎలాగైతే విశ్వాసంతో ఉంచాడో దేవుడు దీవించాడు, ఇక్కడ అబ్రహాం విషయంలో కూడా మందవలే దీవిస్తాను, ఆశీర్వదిస్తానన్నాడు. అలాగే ఆశీర్వదించాడు. అంతేకాకుండా అబ్రహాం గురించి మనం చూసుకుంటే మొదటి నుంచి కూడా దేవుని మాటకి లోబడే వ్యక్తి, మాట వినే వ్యక్తి అనమాట అబ్రహాము. తను ఫస్ట్ నుంచి మనం గమనిస్తే దేవుడు ఏది చెప్తే అది ఓకే అంటాడు. ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, మనలాగా మళ్ళీ ప్రశ్నించడం కానీ ఏమీ చేయడు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఈ విగ్రహాన్ని విడిచిపెట్టు, ఇక్కడ సొంత జనాన్ని విడిచిపెట్టు, పలానా చోటుకి వెళ్ళడం కానీ వెళ్ళిపోయాడు. అలాగే తర్వాత వాగ్దాన పుత్రుని ఇస్తాను అన్నప్పుడు ఓకే అన్నాడు. తర్వాత ఇచ్చాడు వాగ్దాన పుత్రుణ్ణి, ఒక్కగానొక్క కుమారుని చాలా సంతోషంగా చూసుకుంటున్న సమయంలో ఏమన్నాడు, మళ్ళీ నువ్వు ఈ ఇస్సాకుని తీసుకొచ్చి బలివ్వు అన్నాడు. మళ్ళీ అక్కడ కూడా ఏం మాట్లాడలేదండి యాక్చువల్గా. పోనీ అక్కడైనా కనీసం మాట్లాడాలి, అదేంటి ప్రభా నువ్వేగా ఇచ్చావు బిడ్డని, ఇప్పుడు ఇతన్ని బలిస్తే నేను ఉండలేనేమో, లేకపోతే తట్టుకోలేనేమో, లేకపోతే సారా తట్టుకోలేదేమో అని చెప్పి యాక్చువల్గా మాట్లాడొచ్చు అక్కడ, ఎందుకంటే కుమారుని బలివ్వమంటున్నాడు కాబట్టి. కానీ మాట్లాడలేదండి, అబ్రహాం మాట్లాడలేదు. మరి అందుకే ఈ రోజు కూడా మన అబ్రహాం గురించి మాట్లాడుకుంటున్నాం. అంతేకాకుండా దేవుడి దగ్గర మంచి సాక్ష్యం పొందుకున్నాడు. నాకు స్నేహితుడు అబ్రహాము, నేను అతనికి చెప్పకుండా ఏది చేయలేను అన్న మాట. నిజంగా దేవుడు ఒక వ్యక్తిని నా స్నేహితుడు అని అన్నాడంటే ఎంత గొప్ప విషయం అండి. స్నేహితుడు అంటే అన్ని షేర్ చేసుకుంటాం కదా, అందరికన్నా ఎక్కువ భర్త, భార్య, పిల్లలు, వీళ్ళకందరికీ చెప్పలేని విషయాలు కొన్నిసార్లు స్నేహితుడితో మాత్రమే చెప్పుకోగలుగుతాం. అలా దేవుడు అబ్రహాంని స్నేహితుడిని పిలవడం, నేను అబ్రహాంకి తెలియకుండా ఏది చేయలేను అని అనడం, మరి ఇంత మంచిగా దేవుడి దగ్గర సాక్ష్యం పొందుకున్నాడంటే ఎందుకు అలా జరిగింది అబ్రహాం జీవితంలో? ఈ రోజు కూడా జనములకు తండ్రి ఎలా అయ్యాడు? మనందరం అబ్రహాం గురించి అంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఖచ్చితంగా అబ్రహాం దేవుడి మాట వినే వ్యక్తి, దేవుడి వాగ్దానం మీద ఆధారపడే వ్యక్తి, అంతేకాకుండా దేవుడిని పూర్తిగా నమ్మిన వ్యక్తి అన్నమాట. దేవుడి మాటకి వింటాడు, లోబడతాడు. అలాంటి వాళ్ళకి ఆశీర్వాదం ఉంటది. అందుకని తన ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి వెనకేయకుండా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. మోరియా పర్వతం మీద గుడ్డుడై ఉండి కూడా ఆ బిడ్డను వేసుకుని వెళ్ళిపోతున్నాడు. పైగా బిడ్డ అడుగుతున్నప్పుడైనా కనీసం తనలో కొంచెం టెంప్టేషన్ అనమాట, అయ్యో ఇప్పటికైనా వెళ్ళిపోదాం వెనక్కి, బిడ్డను ఎందుకు ఇవ్వాలనే ఆలోచన లేదు. చాలా వేగంగా వెళ్ళినట్లుగా అక్కడ మనం చూస్తాం. అంతేకాదు యెహోవా ఈరే అన్నాడు, దేవుడే చూసుకుంటాడులే అని ఒక భరోసా అనమాట. తన దేవుడి మీద తనుకున్న భరోసా కూడా మనకి అక్కడ అర్థమవుతూ ఉంది అబ్రహాం విషయంలో. అలాగే ఈరోజు మనం కూడా ఒక అబ్రహాం వలె, ఒక యోసేపు వలె మనం కూడా దేవుడి మాటకి లోబడాలి, దేవుడు చెప్పిన మాట వినాలి, ఆయన మాటకి విధేయత చూపించాలి. మనం ఒక మాట దేవుడు చెప్తే అది వెంటనే మనం చేయగలగాలి. నానా రకాల సాకులు చెప్పేవాళ్ళని ఉండకూడదు మనం. చాలా మంది సాకులు చెప్తారు. ఈ రోజు దేవుడు ఒక పని చెప్పాడా, మరి ఎందుకు చేయట్లేదు అయ్యా ఈ పని అంటే ఏదో రకాల సాకులు చెప్తారు కొంతమంది. లేదా దేవుడు ఇది అప్ చెప్పాడా నీకు, ఇది ఎందుకు చేయట్లేదంటే తను ఏదో ఒక మాట చెప్పి కాంప్రమైజ్ చేసుకుంటాం మనం. యాక్చువల్గా మనం కూడా అదే స్థాయిలో ఉంటాం. కానీ అలా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి అబ్రహాంలో కనిపించట్లేదు, అలాగే యోసేపులో కూడా కనిపించట్లేదు. అలాగే మరి మనకు కూడా ఈ రోజు మన జీవితంలో ఏ వాగ్దానం అయితే దేవుడు ఇచ్చారో, ప్రభా నాకు ఈ వాగ్దానం నెరవేర్పు దయచేయ, నా జీవితంలో నన్ను ఏదైనా ఒక పరిచయం చేయమంటావా, లేకపోతే నాకు ఏదైనా మరి నేను ఎక్కడికైనా వెళ్ళాలా, ఏదైనా పని చేయాలా, లేకపోతే నా జీవితంలో ఒక ఏ విషయంలో నేను అడుగుతున్నావేమో నువ్వు, నీ వివాహ విషయంలో కానీ, ఉద్యోగం అని కానీ, లేదా వ్యాపార విషయమో, లేదా గర్భఫలం విషయమే కావచ్చు, మరి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటికి రమ్మని కానీ, ఏదో ఒక ప్రాసెస్ నీకు ఒకటి అడుగుతున్నావు నువ్వు, దాని గురించి నువ్వు అడిగినప్పుడు దేవుడు నీతో మాట్లాడతారు కాబట్టి, నీకు మాట చెప్తారు కాబట్టి, ఆయన ఏదైతే మాట చెప్పారో నీకు దాని మీద పూర్తిగా డిపెండ్ అయిపోతే చాలు. నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారు, ఖచ్చితంగా చేస్తారు, ఇదే నమ్మకం, ఇంక వేరే వద్దు. ఇదే నమ్మకంతో, ఇదే విశ్వాసంతో పట్టుదలగా అబ్రహాం వలె, యోసేపు వలె మనం కూడా ఉండగలిగితే, మనం కూడా దేవుడి మాట విని లోబడగలిగితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కూడా, వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు మన జీవితాలను చేయగలడు. ఆయన చాలా గొప్ప దేవుడు అండి. అలనాడు భక్తుల్ని మనకు ఎదురుగా మాదిరిగా ఉంచాడు. వాళ్ళలాగే ఈరోజు మనం కూడా, ఇది మనకి ఇంకా చాలా వాళ్ళని మాదిరిగా తీసుకుంటాం మనం. వాళ్ళ జీవితంలో చేశాడు, మనకి చేస్తాడని భరోసా. కానీ ఆదిమ సంఘంలో అప్పుడు భక్తులు ఉంటారు కదండి, ఆదిమ సంఘం కాదు, పాత నిబంధనలో కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అంతకుముందు చేశారు, వీళ్ళకి చేశారు, వాళ్ళకి చేశారు అనడానికి లేదు.
వాళ్ళు ఆ విధమైన దేవుడి మాట మీద ఆధారపడేవాళ్ళు, దేవుడి మాట మీద విశ్వాసం ఉంచేవాళ్ళు అనమాట. మనకైతే ఈ రోజు ఎంతో మంది భక్తులు మన ముందు ఉన్నారు. ఎవరి పత్రికలో అదే అంటాడు కదా, ఇంత గొప్ప సాక్షి సమూహం మనకి మేఘం వలె ఆవరించి ఉంది అంటాడు. వీళ్ళందరూ మన ముందు సాక్షి సమూహం అంటే సమూహం అన్నాడు ఏకంగా. సాక్షి సమూహం అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. అది ఎక్కువ మంది, ఒకళ్ళిద్దరు కాదు సాక్ష్యం. ఇంతమంది మన ముందు ఉంటే ఇంక మనం నమ్మకం ఏం చేస్తాం, విశ్వాసం రాకేం చేస్తుంది, వాళ్ళ జీవితంలో చేశాడు నాకు చేస్తాడు అని మనం ఇప్పుడు చాలా బెటర్గా ఉంది మన విశ్వాసంలో. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి మాదిరిగా. కానీ మన పాస్ట్లో పాత నిబంధన భక్తులు ఉన్నారు, అబ్రహాము, మోషే, వీళ్ళకి ముందు మాదిరి ఏమి లేదు కదా. వాళ్ళు ఖచ్చితంగా దేవుడి మాట మీద ఆధారపడి అలా వాళ్ళు ముందుకు వెళ్ళేవాళ్ళు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచేవాళ్ళు అంటే ఆ స్వరం విన్నప్పుడు ఆ మాట మీద విశ్వాసం ఉంచేవాళ్ళు. అలా ఈరోజు మనం కూడా మరి అబ్రహాం వలె, యేసేపు వలె ఈ న్యూ ఇయర్ లో మంద వలె మనల్ని నడిపించాలంటే ప్రతి విషయంలో కూడా, అది ఆర్థిక విషయం అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా విషయం, నీ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ ఏ విషయంలో సమృద్ధి అనమాట. నీకు అభివృద్ధి కావాలి, ఆ మంద వలె అంటే అభివృద్ధి అనమాట. అభివృద్ధి కానీ సమృద్ధి కానీ దేవుడు ఇవ్వాలి అనుకుంటున్నాడు ఈ న్యూ ఇయర్ లో, ఖచ్చితంగా ఇస్తాడు. కానీ మనం చేయాల్సిన పని ఒకటి ఉంది, దేవుడి మాట వినడం, లోబడడం, దేవుడి మాటకి విధేయత చూపించడం, ఆయన చెప్పింది చెప్పినట్టు చేయడం, ఆయన ఆజ్ఞలన్నీ గైకొనడం. ఇదే చేయమంటున్నాడు దేవుడు, ఇంకేం అడగట్లేదు. ఇందాక మరి బ్రదరు ఆరాధన చేశారు కదా మన రాజు, తను అంటున్నాడు కదా, నిజమే. మరి మిగతా దేవుళ్ళు అయితే చాలా 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 చెయ్యాలయ్యా, మూటలు కట్టుకుని వెళ్ళాలి, కొండలు ఎక్కాలి, మరి అవన్నీ చేయాలి, నిజమే కదా. చేయకపోతే వాళ్ళు ఊరుకోరు. మళ్ళీ ఏదో ఇష్టంగా చేయడం కాదు, అక్కడ కష్టంగా చేయాలి. చేయకపోతే వాళ్ళు ఊరుకోరు. ఇవన్నీ మనం కూడా ఇంతకుముందు చేస్తున్నాం కదా. మరి అవన్నీ ఆ కొండపైకి ఎక్కాలి, నిజమే. అవన్నీ మూటలు పెట్టుకుని తల మీద కొండపైకి ఎక్కాలి, కాళ్ళకి చెప్పులు ఉండవు, రకరకాల ఇబ్బందులు పడాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా మళ్ళీ అక్కడ కొండ మీద ఎక్కి అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో కూడా తెలియదు. మళ్ళీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అవి వెళ్ళున్నాను కాబట్టి. నిజమే, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడైతే ఏమంటున్నాడు, మన దేవుడైతే అవేం అడగట్లేదు కదా, కేవలం మన హృదయాన్ని అడుగుతున్నాడు. నేను చెప్పిన మాట నువ్వు వింటే చాలు, ఇంకేం అక్కర్లేదు అంటున్నాడు ఆయన. కాబట్టి మరి ఆయన కాడి చాలా సులువు అనమాట, మనం చాలా సులువుగా మోయడానికి వీలుగా ఉంటది. కాబట్టి ఆయన కాడి మోసే వరంగా మనం ఉందో, మన జీవితం ఎంతవరకు ఉంటుందో మనకి తెలియదు. కాబట్టి ఆ ఉన్న కొద్ది కాలమైనా దేవుడి కోసం పనిచేయాలి, మంచిగా పౌరుషంగా అనమాట. 2026లో అసలు తీర్మానాలు తీసుకున్నాగా స్టార్టింగ్ లో మనం 1 month అయిపోయింది అప్పుడే. మరి ఎంతవరకు ఏం చేసామో మనకు తెలియదు, కానీ ఇంకా మిగతా 11 months అయినా మనం కష్టపడి పని చేద్దాం దేవుడి కోసం. మరి దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది మనం చేయగలగాలి, పౌరుషం కలిగి బ్రతుకుదాం. మనం చేసుకున్న తీర్మానాన్ని వెనక్కి వెళ్ళిపోకూడదు. చాలా మంది జనవరి 1st ఉన్న తీర్మానం పౌరుషం తర్వాత ఉండదు. ఇక వీళ్ళంటే పాలపొంగు క్రైస్తవులు అనమాట, వీళ్ళు పాలపొంగు క్రైస్తవుడు కానీ అంతే కదా. అది మనం ఒక వీడియో కూడా చేస్తాం దాని మీద. కింద మంట ఉన్నంత సేపే వాడు పైకి ఉంటాడు. ఆ మంట కింద తగ్గించామనుకోండి, పాలేమవుతాయి, మళ్ళీ కిందకు వచ్చేస్తాయి కదా. అలాగే వీళ్ళు కూడా కొంచెం ఆవేశమైన ప్రసంగం విన్నప్పుడు, లేకపోతే ఏదో తీర్మానం చేసుకున్నాను అందరూ మాట్లాడినప్పుడు మనం కూడా భావోద్వేగానికి గురయ్యి ఒక నిర్ణయం తీసుకోవడమో చేస్తాం. కానీ మళ్ళీ ఆ మంట తగ్గగానే కింద పాలేమవుతాయి, పైకి వచ్చేస్తుంది పాలు. అలా స్లోగా మంట తగ్గిస్తే అవి కూడా లోపలికి వెళ్ళిపోతాయి. అలాగే మనం అట్లా ఉండకుండా ఆ పాల పొంగు క్రైస్తవుల్లా కాకుండా ఎప్పుడు మండే క్రైస్తవుల్లా ప్రభు కోసం. ఈ మంట అనేది జనవరి వరకే ఉండడం కాదు, ఈ సంవత్సరం అంతా ఉండాలి. ఏదైతే జనవరి 1st లో మనం మాట అనుకున్నామో, ఈ సంవత్సరం అంతా దేవుడి కోసం ఇలా చేద్దాంరా అని అనుకున్నామో అలా చేసే వాళ్ళుగా ఉండాలి. కాబట్టి ఈ సమయం చాలా దగ్గరగా ఉంది. మనమే చనిపోవచ్చు, లేదంటే ప్రభు రాకడే రావచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ మనం ఉన్నంత కాలం కూడా ఏదో కొంచెం పనైనా మనం, మరి ఎక్కువ కాకపోయినా మనకు తగ్గట్టుగా మనం అంత కొద్దిగా పనైనా సరే దేవుడి కోసం మనం చేద్దాం. ఖచ్చితంగా ఆయన అడిగేది అదే కదా. మరి మనం నిజంగానే మిగతా వాళ్ళలాగా ఏమి ఆయన ఆశించట్లేదు, బలులు, అర్పణలు, నైవేద్యాలు, మోట్లు, మరి ఇవేమి అడగట్లేదు కదా. ఆయన కోసం చిన్న పని చేయడం, ఒక ఆత్మనైనా ఆయన కోసం సంపాదించడం, అలాగే ఆయన చెప్పిన మాటలు ఏదైతే ఉందో అవన్నీ చేయడం, మనం మంచి భక్తి చేసుకుంటూ అనేకుల్ని ఆ భక్తిలోకి నడిపించడం. మనం పరలోకానికి చేరుకోవాలి, అలాగే అనేకుల్ని అనేకులను కూడా చేర్చేలాగా మనం ప్రయత్నించాలి. వాళ్ళు కూడా అగ్ని నుంచి లాగినట్లుగా లాగమన్నాడు కదా దేవుడు. అలాగే మనం వాళ్ళ కోసం ప్రయాసపడాలి. ఇదే దేవుడు మన నుంచి కోరుకునేది, ఇంకేం కోరుకోవట్లేదు. కాబట్టి చాలా చిన్న విషయం దేవుడు అడిగింది. మరి ఆయన కోసం అవన్నీ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. ఈ న్యూ ఇయర్ లో మనల్ని దేవుడు అబ్రహాం వలె, యేసేపు వలె మందలాగా నడిపించును గాక. ఆ అభివృద్ధి సమృద్ధి మనకు ప్రభు దయచేయను గాక. దాని లాస్ట్ పాయింట్ 7th one, ఏడవది లాస్ట్ పాయింట్. ఇక్కడ ప్రభు మనకేం చెప్తున్నారంటే, ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, లోకమంతా శోధన కాలము అయినా నేను నిన్ను కాపాడుతాను అంటాడండి. లోకమంతా శోధన కాలము అయినా నేను నిన్ను కాపాడుతాను అంటాడు. అంటే ఈ న్యూ ఇయర్ లో దేవుడు ఈ లాస్ట్ పాయింట్ గా మనల్ని ఎలా నడిపిస్తారంటే, ప్రతి శోధనలో నుంచి తప్పిస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఆయన శోధింపబడి శోధనని ఎదుర్కొన్నాడు, శోధనని జయించాడు. కాబట్టి శోధింపబడుతున్న వారికి కూడా సహాయం చేయగల సమర్థుడు. కాబట్టి మనం 2025లో
ఏ విషయాల్లో శోధించబడ్డామో, ఏ ఏ విషయాలు మనల్ని ఇబ్బంది పడ్డామో. చూడండి, కొంతమంది చాలా సులువుగా శోధనలో పడిపోతాం మనం. ఎందుకంటే పాత ఈ వదిలేసిన విషయాలు ఉంటాయి కదా మన జీవితంలో. అందరం చాలా వరకు ఫస్ట్ నుంచి క్రిస్టియన్స్‌గా లేము కొంతవరకు. చాలా చాలా మంది. అంటే అందువల్ల మనకేమైందంటే యేసు మన జీవితంలో లేకపోవడాన్ని బట్టి మనం చాలా రకాల మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించాం. అది దేవుడికి ఇష్టం లేని కార్యాలు ఎన్నో మన జీవితాల్లో. అది సినిమాలవ్వచ్చు, సీరియల్లవ్వచ్చు, లేకపోతే ఇంకోటవ్వచ్చు. ఇష్టం లేనివి, దేవుడికి ఇష్టం విగ్రహారాధన, అన్య సంబంధమైన ఆచారాలు వ్యర్థమైనవి గదా! వ్యర్థమైన వాటిని అనుసరించే వాడికి అసలు చాలా ఘోరంగా ఉంటది పరిస్థితి. కానీ అవన్నీ మనం అనుసరించాం. వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడ్డాం. చాలా వ్యర్థమైన వాటి కోసం అని తలుచుకుంటేనే ఇప్పుడు మనకు సిగ్గుగా అనిపిస్తది. అయితే ఇవన్నీ మనం చేసాం. అయితే ఇప్పుడు దేవుడు మన జీవితంలోకొచ్చాక ఇవన్నీ మనం విడిచిపెట్టాలి. అయితే విడిచిపెట్టాం మనం. దేవుడి కోసం నిలబడ్డాం. చాలా మంది నిలబడలేకపోయినా మన వరకు నిలబడ్డాం. కానీ ఇప్పుడు నిలబడ్డాక మళ్ళీ వదిలేసినయి ఉన్నాయి గదా! ఏదైతే వద్దనుకుని దేవుడి కోసం వచ్చేసామో ఆటిని మళ్ళీ మన ముందుకు తీసుకొస్తాడు అపవాది. శోధిస్తాడనమాట. మన ముందుకు తీసుకొచ్చి మళ్ళీ వాటిలోకి మనం వెళ్తామా ఏంటి అన్నట్లుగా. సో, అవి మన ముందుకి మళ్ళీ వచ్చినప్పుడు ఏమైద్దంటే మనం చాలా స్టెబాన్‌గా ఉండాలి, స్థిరంగా. అవి మన ముందుకొచ్చినా సరే తోసేయాలి వాటిని. తోసేసేలాగా ఉండాలి మనం. మళ్ళీ వాటి జోలికి మనం అలాగా ఈజీగా ఆకర్షితులు అవ్వకోకుండా చూసుకోవాలి. ఇలా లోకంలో చాలా విషయాలు ఆకర్షించే విధంగా అపవాది మన ముందు పెడుతూ ఉంటాడు. ఈవెన్ యేసుప్రభు వారికే ఆ శోధన, ఎందుకంటే ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత అపవాది వచ్చి శోధించడం మనకు తెలుసు. ఈ లోకంలో అన్నీ చూపిస్తాడు. ఇవన్నీ నీకిస్తాను, నా కాళ్ళకి మొక్కండం, అవన్నీ మనం చూసాం. అంటే యేసుప్రభు వారిని అతను అపవాది శోధించాడు మనం పెద్ద విషయం కాదు. మన దగ్గర కూడా తీసుకొస్తాడు అలాంటివి. వదిలేసిన వాటిని తీసుకొస్తాడు మెయిన్‌గా. ఎందుకంటే మనం ఈజీగా దాని వైపు ఆకర్షితులవుతామని. కాబట్టి ఆ వదిలేసిన ఏది మనం ఎళ్ళకుండా ఉంటే చాలు. ఇది చిన్నదే కదా! చిన్న మాటే కదా! వదిలేసిన బూతు మాటలు, లేకపోతే వదిలేసినవి ఏదో ఒకటి అబద్ధాలో, లేకపోతే ఇది దాన్నేమంటారు, మోహపు తలంపులు, చెడు ఆలోచనలు, లేదంటే కొండెలు చెప్పడం, ఒకళ్ళ మాటలు ఒకళ్ళ దగ్గర చెప్పడం, ఇట్లాంటివన్నమాట. ఉంటాయి సంథింగ్ మనయి పాత జీవితంలో. కానీ అవన్నీ దేవుడు మనకి వద్దని చెప్పాక వదిలేస్తాం ఇప్పుడు మంచిదే. కానీ మళ్ళీ అవి మన ముందుకు తీసుకొచ్చి శోధిస్తాడనమాట అపవాది. అప్పుడు ఈ శోధన అంతట్లోంచి మనం బయటకొచ్చేయాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నారు కదా! లోకమంతా ఒక శోధన ఉన్నప్పుడు కూడా నేను నిన్ను కాపాడుతానన్నాడు. ఒక ప్రమాదకరమైన పరిస్థితి, అది కూడా శోధన. లేదంటే ఒక ఇలాంటి ఆత్మీయ విషయంలో మనకి శోధన వస్తది. కాబట్టి ఈ శోధన అంతట్లో కూడా మనం బయటకొచ్చేయాలంటే దేవుని సహాయం తీసుకోవాలి. దేవుని సహాయం లేకుండా మనం ఎలా వస్తామండి బయటికి? ఎవరికి వాళ్ళు నేను గొప్ప అనుకుంటే సరిపోద్దా? చాలా మంది అలాగే నేను పర్ఫెక్ట్, నేను చాలా గొప్ప అనుకుంటారు. ఆళ్ళు ఖచ్చితంగా అలా మాట్లాడిన వాడు నామమాత్రపు క్రైస్తవుడే అవుతాడు. ఏ విషయంలోనూ దేవుడి కోసం ఏది చేయలేనోడు పర్ఫెక్ట్ ఎలా అవుతాడండి? అలా ఎలా అవుతాడు వాడు? అవ్వడు వాడు. కాబట్టి నిలబడుతున్నాను అనుకున్న ప్రతివాడు పడిపోకుండా చూసుకోవాలి. ప్రతిసారి కూడా మనం కూడా అంతే. చాలా సందర్భాల్లో మనం ఇది నేను పర్ఫెక్టే అనుకుంటాం. కాదు గదా! పర్ఫెక్ట్ కానే కాదు మనం. ఎంత మాత్రం కూడా కాదు మనం. కాబట్టి మనం ఎలా ఉన్నాం ఏంటి? ఈ శోధన వస్తది, దీన్ని ఎదుర్కోవడం దేవుడు అంటున్నాడు. ఇలాంటి శోధన పరిస్థితి వస్తే లోకమంతా అలా ఉందా, నేను నిన్ను కాపాడుతానన్నాడు. మనకు తెలుసు 2020లో ఒక శోధన కదా! లోకమంతా ఏముంది, కరోనా వచ్చింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది. ఒక వైరస్, కనిపించని ఒక వైరస్, కంటికి కనిపించని ఒక వైరస్ అంతా అతలాకుతలం చేసేసి చాలా మందిని చంపేసింది. కానీ దేవుడైతే మనల్ని కాపాడాడు. ఆ శోధన కాలంలో మనల్ని కాపాడాడు కదా దేవుడు. అలాగే అది అది ఒక వైరస్ అన్నమాట, అలాంటి శోధన. అలాగే లోకమంతా ఇంకేదైనా శోధన. ఇప్పుడు ప్రపంచమంతా ఒక శోధన ఉంది. అది సెల్ ఫోన్ అన్నమాట. సెల్ ఫోన్ చూడండి మరి. మరి ఒక చిన్న వీడియో చూసాం మనం. సైతానొచ్చి అందరూ ప్రేయర్ చేసుకొని, ఆరాధన చేసుకుంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇయన్నీ ఆరాధన జరుగుతుందేంటి? వీళ్ళందరిని సెల్‌లో పడేయండి అంటాడు. ఆ సెల్ అంటే ఇది సెల్ ఫోన్ అన్నమాట. ఒక్కొక్కడు సెల్ ఫోన్ ఇత్తాడు. చక్కగా నిదానంగా ఆరాధన చేసే ఒక్కొక్కళ్ళు బైబిల్ చదువుకున్నోళ్ళు పక్కన పడేసి అలా సెల్ ఫోన్‌లోకెళ్ళిపోతారు. మరి అది ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. ఇప్పుడు లోకమంతా ఇదే శోధన మరి. కాబట్టి ఈ శోధనలోంచి మనం బయటపడాలి. ఇది పెద్ద శోధన. మన చేతిలో ఉన్న ఫోనే మనకు పెద్ద శోధన అన్నమాట. ఈ శోధనలోంచి బయటకి రావాలి. కాబట్టి లోకమంతా శోధన ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి సెల్ ఫోన్ అనేది ఒక శోధన. ఈ సినిమాలనేది ఒక శోధన. కానీ దీని నుంచి దేవుడు మనని బయటికి తీసుకొస్తానంటున్నాడు. తీసుకొచ్చాడు ఆల్రెడీ. కానీ మళ్ళీ మనం వెళ్ళకుండా ఉంటే చాలన్నమాట. ఇట్లా దేవుడు మనకి ఈ న్యూ ఇయర్‌లో తప్పకుండా ప్రతి శోధన నుంచి తప్పిస్తానన్నాడు. అంతేకాదు ఓన్లీ 2026 అనే కాదు, మనకి జీవితకాలం తోడుగా ఉండి నడిపించే దేవుడన్నమాట. అందుకే నిర్గమకాండంలో అంటాడు కదా, 3వ అధ్యాయం 8వ వచనం, మన మూల వచనంలో, నేను ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడమే కాకుండా ఆ వాగ్దాన దేశం ఉంది కదా, వాగ్దానం దేశం వరకు కూడా నడిపించడానికి దిగి వచ్చాను అంటాడు. అక్కడ వరకు నడిపించాలని ఆయన కాన్సెప్ట్ అన్నమాట. ఏ ఒక్కరు నశించిపోవడం ఆయన ఉద్దేశం కాదు. పాపిగా నశించడం నేను ఎన్నడూ కోరుకోను అంటాడు. దుష్టుడు దుష్టత్వంలో మరణించడం నాకు ఇష్టం కాదు అంటాడు ఆయన. కాబట్టి మనందరం మరణించడము, అగ్నిగుండానికి వెళ్ళడం ఆయన కాన్సెప్ట్ కాదు. మనందరం మారాలనే. అలనాడు ఇశ్రాయేలీయులు కూడా మారాలి. వాళ్ళని ఐగుప్తు బానిసత్వం నుంచి వాగ్దాన దేశానికి అందరూ చేరుకోవాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే నేను దిగి వచ్చాను అన్నాడు. పాలు తేలిన నిర్గమ 3:8 మన మూల వాక్యంలో. పాలు తేలిన ప్రవహించే దేశానికి వాళ్ళని నడిపించడానికి నేను దిగి వచ్చాను అన్నాడు. ఎంత గొప్ప ధన్యతండి అది. కానీ వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు అవకాశాన్ని.
అలాగే ఈరోజు మనల్ని కూడా దేవుడు ఏమంటాడంటే, ఈ న్యూ ఇయర్ లోనే కాదు, ఇవన్నీ కూడా మనం వాగ్దాన దేశం మనకి పరలోకం అన్నమాట. ఆ రాజ్యం ఆయన చేరుకునే వరకు కూడా మనకు తోడుగా ఉంటాడు దేవుడు. మన కోసమే దిగి వచ్చాడు ఆయన. మన కోసమే దేవాది దేవుడైండి తన మహిమను విడిచిపెట్టి ఒక శరీరధారిగా కుమారుడిగా మన కోసం వచ్చి, ఆ శరీరధారిగా ఉండి మన కోసం ఎంతో బలియాగం అయ్యాడు, ప్రాణత్యాగం చేశాడు. ఎందుకు అంటే మనందరినీ కూడా అలనాడు ఇశ్రాయేలుని వాగ్దాన దేశానికి నడిపించడానికి వచ్చానన్నట్లుగాని మనల్ని కూడా మన వాగ్దాన దేశమైన పరలోకం చేర్చడమే ఆయన కాన్సెప్ట్ అన్నమాట. అందరూ ఆయన రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ కొంతమంది అవిధేయతతో ఆ రోజు మరణించారు కదా. అలాగే ఈ రోజు మనం కూడా ఎవరైతే అవిధేయత చూపిస్తారో వాళ్ళు వెళ్ళరు. చర్చికి చాలా మంది వెళ్ళొచ్చు కాక, కానీ పరలోకానికి ఎంతమంది వెళ్తారు అది చాలా ముఖ్యం అన్నమాట. నేను ఎప్పుడు చర్చిలో కూడా, ఇక్కడ మన సంఘంలో కూడా అదే చెప్తాను. ఇగో మీరందరూ కూడా ఇలా చెప్తున్నారు, వింటున్నాం, ఓకే. సండే చర్చికి వచ్చినంత మాత్రాన, లేదా మంచిగా ఉన్నంత మాత్రాన, దేవుడికి 10% ఇచ్చినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రానే మనం వెళ్ళిపోం కదా. ఇవన్నీ దానిలో పార్ట్. కానీ వెళ్ళడం ముఖ్యం, మన గురి ముఖ్యం అన్నమాట. ఆ గురి క్రీస్తే. ఆయన రాజ్యం చేరడానికి అడ్డుబండల ఆటంకాలు ఏమన్నా కొట్టేసుకోవాలి మనందరం కూడా. అది సరి చేసుకోవాలి. మనం సరి చేసుకున్నప్పుడు వెళ్ళగలుగుతాం మనం. కానీ సరి చేసుకునే స్థాయి లేకుండా 99 చాలా మంది నేను గమనించింది ఏంటంటే, క్రైస్తవుల్లో 98% లేదా 99% తప్పులు వదులుతారు. ఒకే ఒకటి ఉంటుంది వాళ్ళకి, అది మాత్రం వదలరు అనమాట వాళ్ళు. ఇది మాత్రం నా వల్ల కాదు, నేను చేయలేను అని మాట్లాడతారు. మరి అది ఎలా కుదురుతుందండి? ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే పాపం లేనివాడు. కొంచెం పాపం చేసి కొంచెం పాపం ఉంచే పర్లేదని చెప్పాడు దేవుడు? ఏమైనా కాదు కదా. మరి ఆ చిన్న విషయమైనా నువ్వు వదిలేయాలి. నేను అన్ని వదిలేస్తా దేవుడి కోసం, ఇది ఒక్కటి వదలలేను, ఈ అబద్ధాలు మాత్రం వదలలేనంటే ఎలా కుదురుద్ది? అది కూడా వదలాలి. నేను అన్ని వదిలేస్తా దేవుడి కోసం, ఈ బూతులు మాత్రం వదలలేనంటే ఎలా కుదురుద్ది? అది కూడా వదిలేయాలి. నేను అన్ని వదిలేస్తా దేవుడి కోసం, ఏదో నీకు ఏదో ఉంటది వ్యసనం, ఆ వ్యసనాన్ని వదలలేనంటే ఎలా కుదురుద్దండి? అది కుదరదనమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మాట్లాడారు మనతో అంటే మనం అది చేయగలగాలి. ఒక సహోదరి నాతో మాట్లాడుతూ ఆమె ఏమన్నారంటే, దేవుడు నాకు చూపించారు దర్శనంలో, కాబట్టి నేను అన్ని వస్తువులన్నీ తీశాను, కానీ ముక్కుకి ఒక ముక్కు పుడుకుంది ఆవిడకి, ఇది మాత్రం నేను తీను అని కూర్చుంది పంతం బట్టి. అది కదమ్మా, మొత్తం అంటే ముక్కు పుడుకు ఒకటి ఉన్నా అన్ని ఉన్నా అంతా ఒకటే అవుతుంది. అన్ని తీసినా మళ్ళీ ఇది ఒక్కటే ఉంటది కదా. ఇది ఒకటి ఉన్నా దేవుడు రేపొద్దున ఇదే ఆటంకం అవుతుంది. రేపు శరీరాశ అని ఈ ముక్కు పొడుకుని అలంకరించుకుని ఇది శరీరాశ అన్నాడు అనుకో, మరి ఆయన ఏమంటాడో మనం చెప్పలేం కదా. ఆభరణాలు అన్నప్పుడు మొత్తం ఉండాలి, లేని ఒక పార్ట్ అని కాదని మనం చెప్పినా కూడా వినే స్థాయిలో లేదు ఆవిడ. ఆహా లేదు, నాకు ఇవే చెప్పాడు, నేను ఇవే అంటుంది ఆవిడ. అంటే ఎలా ఉన్నారంటే జనాలు, ఏదైనా ఒక ఇష్టమైన దాన్ని మాత్రం తీలేపోతారనమాట. మిగతాది మాత్రం దేవుడు మాట్లాడారు అని చెప్పేస్తాం మనం. ఇష్టమైన దాన్ని మాత్రం వదులుకోవడానికి, బహుశా ఆవిడకి అది ఇష్టమై ఉండొచ్చు, వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. అలాంటి పరిస్థితి. ఇప్పుడు ఆమె గురించి ఇది చెప్తున్నాను, ఓన్లీ ఆర్నమెంట్స్ కాబట్టి. ఇంకా మిగతా వాళ్ళు ఎన్ని ఉన్నాయో ఆ ఒక్కదాన్ని వదలలేరు వాళ్ళు. అది కోపమై ఉండొచ్చు, లేదా ఇతరుల మీద ద్వేషమై ఉండొచ్చు, లేదా కొన్నేళ్ళు చెప్పడం మానలేరు కొంతమంది ఒకరి విషయాలు ఒకరికి చెప్పండి, కడుపు ఉబ్బరంగా ఉంటుంది వాళ్ళకి, కడుపు ఉబ్బిపోతా ఉంటది. ఇంకా చెప్పేస్తే గానీ ఆ కడుపు ఉబ్బరం తగ్గదనమాట. వాళ్ళకి అది ప్రాబ్లం. అన్ని వదులుతారు కానీ అది వదలలేరు. మరి ఆ ఒక్క పాయింట్ కి దేవుడు పట్టుకుంటాడు అక్కడ. అడుగుతాడు కదా తీర్పు రోజు, ఇది దీనివల్ల నువ్వు ఇబ్బంది అవుతుంది మనకి. అందుకని పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ఆ విధంగా ఉండాలి. మరి అన్నాడు, మనం గమనించేది ఏంటంటే, దేవునితో ఎవరైతే నడవలేదో, ఇశ్రాయేలీయులందరూ అరణ్యంలో వెళ్ళినప్పుడు వాళ్ళందరూ శిక్షించబడ్డారు. వాగ్దాన దేశానికి ఇద్దరే చేరుకున్నారు. అలాగే ఈ రోజు కూడా దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే నడిపించబడరో వాళ్ళెవరూ కూడా దేవుని రాజ్యానికి చేరుకోలేరు. అందుకే ఇంకొక రిఫరెన్స్ నేను చూపిస్తాను. రోమపత్రిక 8:14. రోమపత్రిక 8:14. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడుదురు. చక్కని మాట అండి. దేవుని ఆత్మ చేత ఎంతమంది అయితే నడిపించబడతారు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు దేవుని ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదే చాలా ముఖ్యం. ఇప్పుడు దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాళ్ళు ఏం చేస్తారు? ఇట్లాగే మొండికేస్తారు. నన్ను ఏమంటారు, చిన్నపిల్లలు కనుక పంతం పడతారే, నేను తీను అంటుంది ఆవిడ. నేను చేయను అంటారు. ఇక అంతే, మొండిగా అనమాట. కోపం మానంటారు. చాలా రోజుల నుంచి ఒక వ్యక్తితో మాట్లాడట్లేదని. ఎందుకు మాట్లాడాను, నేను మాట్లాడను పంతం అనమాట వీళ్ళకి. చిన్నపిల్లలు మొండిగా పంతం పట్టినట్టు పట్టేస్తారు వీళ్ళు. ఎందుకంటే దేవుని ఆత్మచేత నడిపింపు లేదు, అందుకే అలా మాట్లాడుతున్నారు. మన దగ్గరికి చర్చికి వస్తారు ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ, వాళ్ళలో వాళ్ళ మదరు ఫాదరు ఇద్దరు చాలా నుంచి మాట్లాడుకోవట్లేదంట. వాళ్ళు కొద్ది సంవత్సరాల నుంచి మాట్లాడుకోవట్లేదని. అది విన్నప్పుడు నేను చాలా బాధేసింది. ఇదేంటి, చాలా రోజుల నుంచి వేసే నమ్ముకున్నారు వీళ్ళు, కానీ ఇట్లా ఉన్నారు ఏంటా అని అనిపించింది. అయితే తర్వాత ఏదైనా మాట సందర్భంగానో కొంచెం డైరెక్ట్ గా చెప్పినా ఫీల్ అవుతారు కదా, కొంచెం వాక్యం ద్వారానో సమాధాన పడండి. ప్రతి ఒక్కరు సమాధానం ఉండాలి. మనకి ఎవరి మీద కోపం ఉండకూడదు. సూర్యాస్తమయం లోపే ఆ కోపం పోవాలి. ఒకవేళ అది కనుక అలాగే కంటిన్యూ అయ్యి మనం చనిపోతే
దేవుడు అలా ఒప్పుకోడు, వాక్యం ఉంది ఇట్లా అని మనం మాట్లాడినా కూడా ఆ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు కలవలేకపోతారు. ఇంకా మేము ఇంతే, మేము జీవితకాలం ఇంతే, మేమిద్దరం ఎప్పటికీ మాట్లాడుకోం. అలా ఉంటే ఎలాగండి? చిన్నపిల్లలు పంతం పట్టినట్టు అట్లా పంతం పట్టారనుకోండి, అప్పుడు దేవుడికి మనకి రేపొద్దున దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అదే ఆటంకం అయిద్ది మనకి. అప్పుడు ఆయన రాజ్యాన్ని చేరుకోలేరు. ఇలా ఎవరు మొండి పట్టి ఉంటున్నారంటే, దేవుని ఆత్మచేత నడిపింపు లేని వాళ్ళే మొండి పడతారు. నిజంగా దేవుని ఆత్మచేత నడిపింపునోడు మొండి పట్టి ఎందుకు పడతాడండి? మనందరం కూడా అన్ని వదిలేసిన వాళ్ళమే కదా! వాక్యం మన దగ్గరికి రాగానే అన్ని వదిలేస్తాం కదా మనం కూడా. దేవుడి వాక్యం మన దగ్గరికి రాగానే మనం లోబడ్డంగా. అలా నాది వద్దు అని చెప్తున్నప్పుడు ఇక అన్యులుగా ఉండి వచ్చాం కదా! ఇంక ఎన్నెన్ని విషయాల్లో ఇలా దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కటి చెప్తా ఉన్నప్పుడు సేవకులు, అమ్మో ఇది వదిలేయాలా, ఇది వదిలేయాలా, ఎంత కష్టమైపోయింది మనకి. కానీ వదిలేసాం కదా దేవుడి కోసం. ఎందుకంటే ఆయన ఆత్మచేత నడిపింపు ఉన్న వ్యక్తులు ఆయన కుమారులు అనబడతారు. ఆయన కుమారులు ఎవరు? వాళ్ళకే దేవుని రాజ్య వారసత్వం. ఎవరు నా ఆత్మ లేదో వాడు నా వాడు కాదంటున్నాడు దేవుడు. కాబట్టి ఆత్మచేత నడిపింపు ఉండాలి. ఆ ఆత్మచేత నడిపింపబడాలి. అందుకే రోమపత్రికలో అంటాడు కదా, దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అవుతారు. కాబట్టి ఈ ఆత్మచేత నడిపింపు లేకపోవడం వల్ల మొండి పట్టడం, నేను ఇది చేయను అనడం, రేపు అసలు ఆలోచన లేదు ఇక. అయ్యో రేపు ఈ కారణం చేత నేను దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతే రేపు అక్కడ ఇది ఆటంకం పెడతాడు అనుకోండి, వద్దు నువ్వు నా రాజ్యానికి, దీనివల్ల ఈ కారణం అని చూపిస్తే అప్పుడు ఏమైపోతాం మనం? ఆ భయం అనేది ఉండాలి. అంటే ఇది ఎప్పుడు వస్తుందంటే దేవుణ్ణి ఎక్కువగా మనం ప్రేమించినప్పుడు. ఎక్కువగా ప్రేమించినోడు అంతే కదండి. ఇప్పుడు మనందరూ ఉన్నాం, మనం మనం దేవుడు పిచ్చోళ్ళం. మనం యేసుప్రభు అంటే పిచ్చి, మనకి ప్రాణం, ప్రేమ అన్ని ఇంకెన్ని వర్డ్స్ ఉంటే అన్ని వర్డ్స్ చెప్పొచ్చు, దానికి మాటలు కూడా లేవు. ఆయన కోసం బ్రతుకుతాం మనం, అవసరమైతే ఆయన కోసం చచ్చిపోతాం కూడా మనం. మనం మన ప్రేమ మన భక్తిది. కాబట్టి మనం అనుకో, దేవుడు ఏది చెప్తే అదే. ఇది వదిలేయమంటావా? ఓకే ప్రభా వదిలేసాం. ఆయన కోసం ఏది వదిలేయమంటది. ఈ రోజు ప్రాణం వదిలేయమని వదిలేస్తాం మనం. ఎందుకంటే మనం మనం కూడా పౌరులాగా ఈ రోజు మనం చచ్చిపోతే మనకు లాభం అవ్వాలి అది. ఇప్పటి వరకు ఎప్పటి వరకు ఉంచుకుంటావు ఉంచేయ, నీ పని చేస్తాం. ఒకవేళ చచ్చిపోమంటావా చచ్చిపోతాం, నీ దగ్గరికి వస్తాం. ఇంకేంటి బాధ మనకి? మనకి ఏమి ఇబ్బంది లేదు మనకి. మనలాంటి వాళ్ళు మన దేవుని ఆత్మచేత నడిపింపబడే వాళ్ళకి ఈ అనుభవం వచ్చింది. మరి ఈ ఆత్మచేత నడిపింపబడిన వాళ్ళు ఏంటంటే ఇంకా మొండిగా ఉంటున్నారు. ఇది చేయము, అది చేయము, ఇది వదలము, అది వదలము, ఇంకింతే మాట. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు అనబడరు అని చెప్తున్నాడు వాక్యం దేవుడు. కాబట్టి ఈ న్యూ ఇయర్ లో మరి అలాంటి పంతము పట్టుదల ఒకవేళ మనలో కూడా ఇంకేమైనా ఉన్నాయేమో చూసుకుందాం, మనం సరి చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి, వాక్యం వస్తుంది కాబట్టి ఇంకేదైనా మనం కూడా వదలలేకపోతున్నామేమో కదా, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మచేత నడిపించబడట్లేదేమో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. మనం కూడా ఆయన ఆత్మచేత నడిపించబడదాం. ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ వాగ్దాన దేశంలోకి మనందరం కూడా వెళ్ళాలి. న్యూ ఇయర్ అంటే ఈ న్యూ ఇయర్ అనేది వాగ్దాన దేశానికి సాదృశ్యంగా ఉంది. ఈ న్యూ ఇయర్ లో మనం నడిపిస్తానని దేవుడు దిగి వచ్చానన్నాడు. అలాగే మనల్ని కూడా వాగ్దాన దేశమైన మన పరలోకానికి దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము కూడా సిద్ధంగా ఉండి ఆయన చెప్పిన మాట వింటే చాలు. మన ముందు ఈ రోజు అబ్రహాంని, యోసేపుని కూడా పెట్టాడు. అలాగే మనం కూడా మందవలి అభివృద్ధి సమృద్ధి కూడా దేవుడు మనకిస్తాడు. మరి ఏదైతే మన మూలవాక్యం ఉంది కదా, నిర్గమాకాండం 3:8 ఆ ఈ వీళ్ళందరినీ కూడా వాగ్దాన దేశానికి నడిపించడానికి దిగి వచ్చానన్నాడు. అలాగే మనల్ని కూడా మనకు వాగ్దాన దేశమైన పరలోకానికి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, దిగి వచ్చాడు. మనం ఏం చేయాలంటే మనం ఆయన మాట విని లోబడి అప్పుడు మనం ఆయన చెప్పినట్టుగా చేయగలిగితే మనల్ని కూడా ఖచ్చితంగా నడిపిస్తాడు. ఏదైతే విమోచించబడిన గుంపు ఉంటది కదా, ఆ ఫస్ట్ గుంపు అన్నమాట. ప్రకటన గ్రంథంలో కనిపిస్తారు 7వ అధ్యాయంలో. వీళ్ళందరూ తెల్లని వస్త్రాలతో ఎంత సంతోషంగా ఉన్నారు ఏంటంటే, వీళ్ళందరూ గొర్రెపిల్ల రక్తంతో తమ పాపాలు కడుక్కొని వస్త్రాలను తెల్లగా చేసుకున్నారు అంటాడు కదా. ఆ గుంపులో మనందరం కూడా ఉండాలి. ఏదైతే ప్రభు రాకడ ఫస్ట్ పార్ట్ ఉంటది మనకి, మధ్యాకాశానికి వస్తారో, ఈ ర్యాప్చర్ అన్నమాట, సంఘం ఎత్తబడుతుందో ఆ పార్ట్ లో మనందరం వెళ్ళిపోవాలి ఒక్కసారి అన్నమాట. ఆయన స్వరం విని వెళ్ళిపోయేవారుగా ఆ ఎత్తబడే గుంపులో అన్నమాట. ఆ పార్ట్ లో మనం వెళ్ళిపోగలిగితే చాలా సంతోషం. అక్కడ మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అప్పుడు ఆ గుంపులో మనం కూడా మరి విమోచించబడిన వారి గుంపులో మనం ఉంటే అంత సంతోషం అండి. ఆ తెల్లని వస్త్రాలతో ఆయన వచ్చి ఆ తెల్లని వస్త్రాలు ధరించుకుని ఆ పరిశుద్ధతలో ఆయనతో యుగయుగాలు సంతోషంగా ఉండే గుంపు ఎంత బాగుంటదండి అది. కాబట్టి అటువంటి గుంపులో మనం అందరం ఉందాము. ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. దేవుడు మనకు సహాయం చేస్తారు. కాబట్టి ఈ న్యూ ఇయర్ లోనే కాదు, జీవిత కాలం కూడా మనం ఆయన రాజ్యం చేరే వరకు ఆయన హస్తం మనకి ఎప్పుడు తోడుగా ఉంచుతాడు. ఖచ్చితంగా దేవుడు మనకి విజయం ఇస్తాడు. ప్రభు ఈ మాటలు మన హృదయంలో ఫలింపించును గాక.